ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో లోపించిన ఇటువంటి లోటుపాట్లన్నీ సవరించుకుని వాళ్ళ ప్రజలు అత్యధికంగా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ గొల్లపూడి గ్రామం అంటేనే అందరికీ అచ్చొచ్చిన గ్రామం. ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలు గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటాం. అందులో నేను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అందరం కూడా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, అంతేకాకుండా ముందుగా మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి స్మరించుకుని తర్వాత భోగి మంటలు ప్రారంభించడం, సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచి ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా వచ్చే సంక్రాంతికి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా జరుగుతుంది కూడా. అందరూ కూడా ప్రజలు అదే విశ్వసిస్తున్నారు. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా ఈరోజు మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ముందుగా తెలుగు ప్రజలు దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మంటల్లో చెడు నశించి మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి. ఈ సంక్రాంతి వైభవంగా జరుగుతూ ఉంది. రాష్ట్రం కూడా పురోభివృద్ధిగా అడుగులు వేస్తుంది. తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి తెలుగు ప్రజల కళల, ఆంధ్ర ప్రజల కళల అమరావతి కళ కొంత దూరం సాకారం అయ్యి ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రామారావు గారి సమక్షంలో అంటే ఇక్కడ మా రామారావు గారి విగ్రహం పెట్టిన కాడి నుంచి మా గ్రామం ఎంతో వెలుగొందింది. అట్లనే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వాన రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉరుకులు పరుగులు పెడుతుంది. మా ఎంపీ గారు ఈ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అవటం, ఈ ప్రాంతంలో క్రికెట్ స్టేడియాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యాన ఇద్దరు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇదే రోజుకి ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నో వ్యవహారాలు కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. ల్యాండ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఉండేవో ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచి చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ అందరికీ సంక్రాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.